అనమాట. సో ఈ పిండి ఏంటి అనుకుంటున్నారా, ఫస్ట్ మనం బంగాళదుంపల్ని ఉడకపెట్టేసి దీంట్లో ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఏమో ఫుడ్ కలర్ కూడా వేసుకుని, నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ వేయట్లేదు, శనగపిండి, తర్వాత కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఈ విధంగా పకోడీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ విధంగా ఈజీగా మనం బంగాళదుంప పకోడీ సైడ్ డిష్లోకి కానీ చారులోకి, పప్పు చారులోకి, పప్పుల్లోకి ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. 2-3 బ్యాచ్లు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేస్తున్నాను. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదైతే కొంచెం ఆయిల్ అయితే లాగింది, సో టిష్యూ పేపర్ మీద వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కలర్లోకి రాగానే దించేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆలుపు కూడా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.